నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మే 10వ తారీఖు రోజు హైదరాబాద్ అంతా కూడా కాషాయమయం కాబోతా ఉన్నది. ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ప్రజెంట్ మనము పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో 10వ తారీఖు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, నాయకులను ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, ఇట్లా ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పిఎంఓ అధికారులు కావచ్చు, సెక్యూరిటీ వింగ్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, స్టేజ్ దగ్గరికి అయితే ఎవరిని వెల్లడివ్వడం లేదు. ఇదంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో మే 10వ తారీఖు రోజు దాదాపు 2 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేయనట్లు కూడా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్పడం జరిగింది. సో అయితే నా పక్కన ఒక ఫోటో ఉంది చూడండి. ఇదంతా కూడా బ్లూ ప్రింట్ అనమాట. సో మోడీ ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఆ సీటింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. సో ఒక్కసారి మనం అక్కడి నుంచి వద్దాము. సో వార్ మెమోరియల్ దగ్గర నుంచి అదంతా మనకు కనిపించేది ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. సో గేట్ 1 ఒకటి మనకు కనిపిస్తా ఉన్నది, గేట్ 2 కనిపిస్తా ఉన్నది. సో అట్లా మనకి రౌండ్ మొత్తం చూస్తే గేట్ 13 అంటే 13 ఎంట్రెన్స్లు ఉండబోతున్నాయి ఈ గ్రౌండ్ కి. సో ముఖ్యంగా నరేంద్ర మోదీ మాత్రము గేట్ నెంబర్ 2 కనిపిస్తుంది కదా, ఈ గేట్ నెంబర్ 2 నుంచి ఇలా స్ట్రైట్ గా లోపలికి వస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నది అంతా కూడా మెయిన్ స్టేజ్, 80x40 సైజ్ లో ఉన్నటువంటి మెయిన్ స్టేజ్ మనకు కనిపిస్తున్నది గ్రీన్ కలర్ లో. దానికి రైట్ సైడ్ లో పిఎం గ్రీన్ రూమ్స్ అని ఒక 2-3 రూమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో దాని పక్కనే పిఎంఓ రూమ్ కనిపిస్తా ఉన్నది. సో దానికి పక్కన కల్చరల్ స్టేజ్ ఒకటి మనకు కనిపిస్తా ఉన్నది. దాని వెనకాల ఎల్ఈడి స్క్రీన్ కావచ్చు. అదేవిధంగా స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు ఒక గ్రీన్ కలర్ స్టేజ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ స్టేజ్ లో కావచ్చు, దీని పక్కన ఉన్న స్టేజ్ లో కావచ్చు, జిల్లాల అధ్యక్షులు ఆశీనులు కాబోతున్నారు. సో మెయిన్ స్టేజ్ మీద కొద్ది మంది మాత్రమే, దాంట్లో ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అర్హులైన వాళ్ళు లేదా సో ఆ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మెయిన్ స్టేజ్ మీదకి రానున్నారు. సో మెయిన్ స్టేజ్ కి ఆపోజిట్ లో మీరు చూడండి, ఇక్కడ R1 R2 అనేది ఇదంతా కూడా రైట్ సైడ్ సీటింగ్ మనకు కనిపిస్తూ ఉన్నది. L1 L2 ఇదంతా కూడా L12 వరకు లెఫ్ట్ సైడ్ సీటింగ్. సో మధ్యలో సెంటర్ సీటింగ్ మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఇట్లా ఈ 12 రోలకు కలిపి 12 మందిని అంటే డివైడ్ చేయబోతున్నారు. రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు. సో వాళ్ళకు ఉన్నటువంటి పాస్ల ఆధారంగా A1 పాసు, B1 పాసు, C1 పాసు, ఇట్లా పాసులను ఆధారం చేసుకొని ఎవరికి కేటాయించిన గేట్ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గేట్ 5, 6, 7, 8, 9. సో ఇట్లా ఎవరికి కేటాయించిన గేట్ నుంచి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి ఇక్కడ చూడొచ్చు, ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఆల్మోస్ట్ స్టేజ్ కి రైట్ సైడ్ లో 1, 2, 3, 4 స్క్రీన్లు పెడతా ఉన్నారు. అదే విధంగా ఆ స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక 4 స్క్రీన్లు, స్టేజ్ అంటే స్టేడియం మొత్తం బయట కూడా మిడిల్ లో ఒక 2 స్క్రీన్లు, అక్కడ ఎదురుగా ఒక 2 స్క్రీన్లు, మొత్తంగా ఒక 10-15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ బేగంపేట నుంచి మొదలుకుంటే పరేడ్ గ్రౌండ్ వరకు కూడా ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తానికి మే 10వ తారీఖు అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఫస్ట్ టైం ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే వీళ్ళు ఇక్కడ ముమ్మరంగా అయితే చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో మొత్తంగా ఇది దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. ఇక్కడ మనం చూస్తే మెడికల్ క్యాంప్ కూడా కనిపిస్తూ ఉన్నది. ఫైర్ ఇంజన్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, PCR రూము, MACC రూము, కమాండ్ కంట్రోల్ రూమ్స్, ఇట్లా ఆల్మోస్ట్ అంటే దేశ ప్రధాని వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా, చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే స్పందించేటువంటి విధంగా ఈ సెక్యూరిటీ వింగ్ అంతా కూడా పనిచేయబోతున్నది. మరి మోడీ రాక సందర్భంగా మోడీ సందేశం ఏముండబోతున్నది అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవలే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 2-3 రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ కూడా బాగా వేసినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ కావచ్చు, మిగతా ఇంకొక రాష్ట్రంలో కూడా బాగా వేసినటువంటి పరిస్థితి. సో అదే చూస్తూ ఇవాళ నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో పర్యటించబోతున్నాడు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపబోతున్నాడు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో అధికారాన్ని మేము చేపట్టబోతున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే GHMCలో కూడా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా GHMC కావచ్చు, రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఈ సభ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అటు బీజేపీ అగ్రనాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ముఖ్యంగా జిల్లా మండల స్థాయి నాయకత్వం, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. కెమెరామెన్ చరణ్తో ఉదయ్, విశ్వం టీవీ, పరేడ్ గ్రౌండ్, హైదరాబాద్.